హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్ ఛానల్. ఈరోజు చూడండి, నా ముందర వచ్చేసి ఓలా S1 Pro Gen 3 4 kWh మోడల్ అయితే ఉంది. సో ఈ వెహికల్ వచ్చేసి చందు అనే అబ్బాయి మన కర్నూలు పర్చేస్ చేశాడు. నేను అతను రిక్వెస్ట్ చేసుకొని ఈరోజు రైడ్ రివ్యూ వీడియో అయితే చేయబోతున్నాను. అండ్ ఈరోజు రైడ్ రివ్యూ వీడియోలో వచ్చేసి నేను ఏం చెప్తానంటే, సస్పెన్షన్ ఎలా ఉంది, బ్రేకింగ్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. సో పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే ఇంతకుముందు బెల్ట్ డ్రైవ్ ఉండేది కదా, బెల్ట్ ఉండేది, ఇప్పుడు చైన్కి మార్చారు కదా. సో అక్కడ ఏమైనా సౌండ్ ఏమైనా ఇంప్రూవ్ అయిందా. సో నెక్స్ట్ వచ్చేసి సీట్ పరంగా ఎలా ఉంది, సీట్ అనేది కొంచెం థిక్నెస్ పెంచారు. ఇంతకుముందు Gen 2లో కొంచెం ప్రాబ్లం ఉండేది, ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది లేదని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సిట్టింగ్ కంఫర్ట్ కానీ ఎలా ఉందని మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లెట్స్ రైడ్. ఫస్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఓలా అంటేనే పర్ఫార్మెన్స్ కాబట్టి. సో ఫస్ట్ మోటార్ రేటింగ్ విషయానికి వస్తే నార్మల్ పవర్ 5.5 kW, పీక్ పవర్ వచ్చేసి 11 kW అయితే ఇచ్చారు. Gen 3 మోటార్ అయినప్పటికీ ఎకో మోడ్లో ఎటువంటి పర్ఫార్మెన్స్ చేంజ్ అయితే చేయలేదు. Gen 2లో Gen 1లో ఎలా అయితే స్లో ల్యాగ్ ఉందో, స్లో పర్ఫార్మెన్స్ ఉందో, ల్యాగ్ పర్ఫార్మెన్స్ ఉందో, అదే పర్ఫార్మెన్స్ దీంట్లో కూడా వస్తుంది. టాప్ స్పీడ్ వచ్చేసి 42 km/h అయితే వెళ్తుంది ఎకో మోడ్లో. అండ్ మిగతా మోడ్స్ విషయం వస్తే నార్మల్ మోడ్, స్పోర్ట్ మోడ్, హైపర్ మోడ్లో మాత్రం పికప్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. హైపర్ మోడ్లో ఇంకా ఎక్స్ట్రాడినరీ అనమాట, ఇంకా ఏ బండి పనికిరాదు, అంత బాగుంటుంది. ఓలా వాళ్ళు Gen 3లో మేజర్గా చేంజెస్ చేసినట్టు ఏంటివంటే బెల్ట్ డ్రైవ్ మోటార్ నుంచి చైన్ డ్రైవ్ మోటార్కి అయితే చేశారు. ఈ విషయం చెప్పినప్పుడు చాలామంది ఏమన్నారంటే, సో చైన్ డ్రైవ్ కాబట్టి పెట్రోల్ బైక్స్ మాదిరిగానే సేమ్ ఓలా బైక్స్ కూడా సౌండ్ గట్టిగా వస్తుంది డ్రైవింగ్ చేసినప్పుడు అనుకున్నారు. సో నేను కూడా అదే అనుకున్నాను. ఈ సౌండ్ని, చైన్ డ్రైవ్ నుంచి వచ్చే సౌండ్ని ఓలా వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారనుకున్నాను. బట్ వన్స్ నేను Gen 3 ఎలక్ట్రిక్ స్కూటర్ని డ్రైవ్ చేశాక మాత్రం నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. సో డ్రైవ్ చేస్తున్నప్పుడు మాత్రం ఒక స్పోర్ట్స్ బైక్ని డ్రైవ్ చేస్తున్నట్టు అయితే ఫీలింగ్ వచ్చిందన్నమాట. అంటే డ్రైవింగ్ బండిని కాదు, సౌండ్ మనకి కొన్ని స్పోర్ట్స్ బైక్లో సౌండ్ అయితే వెరైటీగా వస్తుంది కదా, ఆ సౌండ్ అయితే వస్తుంది. సో మీరు కూడా వినాలనుకుంటే సో నేను ప్లే చేస్తున్నా, వినండి. ఆ సౌండ్ని ఒకసారి వినండి. ఫ్రెండ్స్ విన్నారు కదా, చైన్ మోటార్ నుంచి వచ్చే సౌండ్ ఎలా ఉందనేసి. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఒక స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేస్తే వచ్చే సౌండ్ ఎలా ఉందో అలా అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చైన్ డ్రైవ్ నుంచి వచ్చే సౌండ్ గురించి. అండ్ నెక్స్ట్ బ్రేకింగ్ విషయానికి వస్తే దీంట్లో డ్యూయల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. అండ్ బోత్ టైర్స్ యొక్క సెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి రోడ్ గ్రిప్ చాలా బాగుంటుంది, బ్రేకింగ్ కూడా చాలా బాగా పడుతుంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇంకొకటి నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే, మనము బ్రేక్ పట్టుకొని యాక్సిలేషన్ చేస్తే మాత్రం బండి రైజ్ అయితే కాదు, అది తీసేస్తే బాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే మనకు అలవాటు జనరల్గా బ్రేక్స్ పట్టుకొని కూడా ఒకసారి చిన్నగా రైజ్ చేస్తుంటాము, బ్రేక్స్ పట్టుకొని చిన్నగా యాక్సిలేషన్ ఇస్తుంటాం, అదంతా అలవాటు ఉంటుంది కాబట్టి. సో బ్రేక్ పట్టుకుంటే ఓవరాల్గా మొత్తం పవర్ అనేది కట్ అవుతుంది, మనకి కొంచెం ఇబ్బంది అనమాట. అలవాటు లేని వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే పడతారు. అండ్ నెక్స్ట్ సస్పెన్షన్ విషయానికి వస్తే Gen 1, Gen 2లో ఎలా అయితే సస్పెన్షన్ ఉందో సేమ్ సస్పెన్షన్ ఉంది, పెద్దగా ఇంప్రూవ్మెంట్స్ అయితే లేవు. ఓకే, సస్పెన్షన్ అయితే బాగానే ఉంటుంది అనమాట. ఫస్ట్ నుంచి Gen 1 నుంచి కూడా Gen 3 వరకు సస్పెన్షన్ అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే విజిబిలిటీ విషయానికి వస్తే మాత్రం డే టైంలో బ్రైట్నెస్ ఫుల్గా ఉంటేనే బాగా అనిపిస్తుంది, నార్మల్గా తక్కువ పెట్టుకుంటే కష్టం అనమాట. అండ్ ఓలా డిస్ప్లేస్లో నాకు నచ్చింది ఏంటంటే, అంటే బ్యాడ్ థింగ్ ఏంటంటే, ఈ బ్యాటరీ పర్సంటేజ్ కానీ రేంజ్ కానీ చాలా చిన్నగా కార్నర్లో కనిపిస్తుంది అనమాట. అది కొంచెం సైజ్ పెంచితే బాగుంటుంది, అంత ప్లేస్ ఉంటుంది డిస్ప్లేలో, ఇంకా ఏం చేసుకుంటారో నాకైతే అర్థం కాదు. సో అది ఇంప్రూవ్ చేసింటే బెటర్ అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ స్విచెస్ పొజిషన్ కూడా నార్మల్ ఎలక్ట్రిక్ స్కూటర్, నార్మల్ పెట్రోల్ స్కూటర్స్కి అయితే ఎలా ఉంటాయి అలాగే లేవు, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, అది కూడా చేంజ్ చేస్తుంటే బెటర్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మనం ఇట్లా హైవేస్లో వెళ్ళేటప్పుడు వన్స్ క్రూజ్ని ఒక స్పీడ్లో సెట్ చేసుకొని పెట్టుకుంటే, ఒక స్పీడ్ని సెట్ చేసి క్రూజ్ చేసుకుంటే మనము చేతిని ఎక్కువ ప్రెషర్ చేయకుండా కూడా సో పెయిన్లెస్ డ్రైవ్ అయితే చేయొచ్చు అనమాట. అదొక అడ్వాంటేజ్ దీంట్లో. సో క్రూజ్ కంట్రోల్ ఉంది. చాలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ జస్ట్ లైక్ ఏతర్ కానీ, చేతక్ కానీ, టీవీఎస్ కానీ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ అయితే ఇవ్వదు. బట్ ఏమంటే ఓలాలో అయితే మనకి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంది, చాలా బెనిఫిట్ అది. ఫ్రెండ్స్ రైడ్ రివ్యూలో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే సిట్టింగ్ కంఫర్ట్ గురించి, సీట్ క్వాలిటీ విషయం గురించి. ఫస్ట్ సిట్టింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడితే చూడండి, సో ఈ అబ్బాయిది చందు అనే అబ్బాయి అయితేనే ఫ్రెండ్స్ ఎలా కూర్చున్నాడు చూడండి, అబ్జర్వ్ చేయండి. సో సిట్టింగ్ కంఫర్ట్ అనేది Gen 1, Gen 2లో ఎలా ఉందో సేమ్ అదే సిట్టింగ్ కంఫర్ట్ అయితే వస్తుంది, ఏం ఇంప్రూవ్ అయితే చేయలేదు. సో ఇలా కూర్చున్నప్పుడు ఎలా అంటే కాలు ఇటు క్రాస్కి రాకూడదు, ఇలా క్రాస్కి వస్తే ఏంటంటే అంత కంఫర్టబుల్ సిట్టింగ్ కంఫర్ట్ అయితే కాదని అర్థము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చేతకులో చూసుకోండి, అదే సింపుల్లో చూసుకోండి, టీవీఎస్ సైకిల్లో చూసుకోండి, మనం ప్లేయింగ్ ఉంటాయి మన కాలు అనేది, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఇక్కడ మాత్రం ఇక్కడ క్రాస్గా అయితే వస్తుంది, హైట్ ఉన్న వాళ్ళకైతే ఇంకొంచెం ఇబ్బందిగా అయితే ఉండబోతుంది.
సో సిట్టింగ్ కంఫర్ట్ అనేది ఇంప్రూవ్ చేయాలి. సీట్ హైట్ని కొంచెం పెంచితే అక్కడ మన సిట్టింగ్ కంఫర్ట్ అనేది బెటర్గా అయితే వస్తుందనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓలా వాళ్ళు ఇది కూడా చేంజ్ చేయాలి. ఓన్లీ వాళ్ళు పర్ఫార్మెన్స్ మీదనే దృష్టి పెట్టుకొని మోటార్స్ చేంజ్ చేస్తే కాదు, ఫిజికల్గా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా చూసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కూర్చుంటే మనకు ప్రాబ్లం అయితే ఉంటుంది. అండ్ సీట్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం జెన్2లో ఇంతకుముందు స్టార్టింగ్లో వచ్చిన బ్యాచెస్కి అయితే ప్రాబ్లం ఉంది. సో అది ఎలా అంటే లొత్తపడి ఇరిగిపోతుందని చెప్పేసి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి, మనకు వీడియోస్ కూడా వచ్చాయి అనమాట. నేనేమనుకున్నా మనం ఫస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్ ఇచ్చేటప్పుడు కూడా నేను సీట్ని ప్రెస్ చేసి చూశాను జెన్3కి సంబంధించి. అప్పుడేమైందంటే థిక్నెస్ అయితే బాగా పెంచారు, కుషనింగ్ కూడా చాలా బాగుంది. నేనేమనుకున్నా సో సీట్ క్వాలిటీ కూడా బాగా ఇంప్రూవ్ చేశారనుకున్నా. బట్ ఈరోజు రైడ్ రివ్యూ చేస్తుంటే మాత్రం ఏమనిపించిందంటే సీట్ క్వాలిటీ అనేది చాలా పూర్గా అనిపించింది, నాకైతే చాలా వరస్ట్గా అనిపించింది. నేను కూర్చున్నప్పుడు నా వెయిట్ 78-80 kgs ఉంది. సో అంత పర్సన్ కూర్చున్నప్పుడే నాకు ఎలాంటి లొత్త వెళ్తుంది అనమాట. కూర్చున్నప్పుడు కింద దానికి టచ్ అవ్వడం కానీ ఫీల్ అవుతున్నా. ఇన్కేస్ ఏదైనా వెయిట్ ఉన్న పర్సన్ ఎక్కువగా 100 kg ఉన్న పర్సన్ కూర్చొని పోయేటప్పుడు మాత్రం కన్ఫామ్గా తిరిగిపోతుంది. అండ్ దట్టు ఈ అబ్బాయి కూడా, చందు అబ్బాయి అనే అబ్బాయి కూడా, అంటే బండి ఓనర్ కూడా సేమ్ అదే ప్రాబ్లమ్ని నోటీస్ చేసి నాతో చెప్పడం జరిగింది. అన్న ఇది కూడా నేను కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, నాకైతే భయం వేస్తుంది ఒకసారి బ్రేకర్స్లో వెళ్తుంటే, సో ఇరిగిపోతాయని భయం అయితే అవుతుందని చెప్పాడు అనమాట. సో ఈ విధంగా ఫ్యూచర్లో ఖచ్చితంగా ఓలా వాళ్ళు ఇది గమనించి సీట్ క్వాలిటీని ఖచ్చితంగా అయితే ఇంప్రూవ్ చేయాలి, లేదంటే చాలా ఇబ్బంది అయితే అవుతుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఓలా జెన్3 S1 Proకి సంబంధించి రైడ్ రివ్యూ. సో ఈ రైడ్ రివ్యూలో నాకు బాగా నచ్చింది మాత్రం బెల్ట్ డ్రైవ్ నుంచి వచ్చిన సౌండ్, అది మాత్రం చాలా బాగుంటుంది. అండ్ యాజ్ యూజువల్ ఎప్పట్లానే పర్ఫార్మెన్స్ కూడా ఎప్పట్లానే బాగుంటుంది. అండ్ ఈ బండి యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 125 km/h వెళ్తుంది. ఫుల్ డీటెయిల్ వీడియో అయితే మన ఛానల్ అయితే ఉంది, చూడాలనుకుంటే చూడండి. సో వాకరౌండ్ మొత్తం చేశాను అనమాట, దానికి సంబంధించిన వీడియో మొత్తం డీటెయిల్స్ అన్నీ చేశాను. అక్కడికి వెళ్ళి చెక్ చేయండి, ప్రైస్ కానీ, రేంజ్ కానీ, నెక్స్ట్ ఇంకా మిగతా అన్ని స్పెసిఫికేషన్స్ కానీ అన్నీ అయితే చెప్పాను. అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. 85% సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సో 15% మాత్రమే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూస్తున్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఛానల్ కౌంట్ అయితే పెరుగుతుంది, సబ్స్క్రైబ్ కౌంట్. సో నాకు కూడా బూస్టప్ లా ఉంటుంది. థ్యాంక్ యూ.